హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు వద్ద 37 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరీకరణ సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత సాయి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చెరువు పునరుద్ధరణ పనులను పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా పెద్ద చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 37 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా నడిపేలా వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటీ పెద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. నాచారంలోని పటేల్ కుంట చెరువును కూడా సుందరీకరణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా ఇక్కడ ఒకవేళ ఈ కార్యక్రమం పూర్తయిపోతే ఈ अंदर इनका जरगरी కొట్టరిగా ఎవరిని బలం ఉంటే ఆడు కొట్టారు. నెత్తిలో కూడా కలర్ వేసిరా నీకు. అనుకోరా బాబు నీ చేతి నాయన. నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ ప్రజలు ఎంతో సంతోషించే రోజు ఈ రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏదో వెనుకబాటుతనాన్ని చూసినటువంటి చెరువులు, నిర్లక్ష్యానికి గురైనటువంటి నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు 40 ఏళ్ల తర్వాత ఈరోజు పునర్జీవనానికి నాంది పలికారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. 37.5 కోట్ల రూపాయలతో హైడ్రా వారిచే ఇప్పటికే చెరువు కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మరి నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరితో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక నిర్ణయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ సుమారు 3,000 మందితోటి ఇక్కడ మరి టిఫిన్లు ఏర్పాటు చేసేసుకొని వీళ్ళందరితో కలిసి ముచ్చటించి వీళ్ళతోటి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భాన్ని, సంతోషకరమైనటువంటి విషయాన్ని మా కోసం ఎమ్మెల్యే గారు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. ఆచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పటేల్ కుంట చెరువు మాకు నచ్చుతున్నటువంటి ప్రాబ్లం, పటేల్ కుంట చెరువు కూడా మాకు పునరీకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పటికే మాకు మా ముందే హైడ్రా కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది. చెరువు తొందరలోనే ఖాళీ చేయించే పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఈ ప్రోగ్రాం తర్వాత పటేల్ కుంట చెరువు కూడా దీనిలాగా ఖాళీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాగ్దానం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి కృతజ్ఞత. నాచారంలో హెచ్ఎంటీ నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్లతోటి ఈ బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. దీనికి సీఎం గారు, అలాగనే హైడ్రా కమిషనర్ గారు, శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడము, వాళ్ళు దీనికి శాంక్షన్ ఇవ్వడము చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పలు నల్ల చెరువు, అలాగనే రామతపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంత్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ రోజు ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 2 చెరువులు బాకీ ఉన్నాయి.
అది ఒకటి పటేల్ కుంట చెరువు నాచారంలో, ఇంకోటి చిన్న చెరువు రామంతపూర్లో. ఈ రెండింటికి కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను సీఎం గారిని కానీ, హైడ్రా కమిషనర్ని, మా మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఈ రెండు కూడా చెరువులు తెస్తే నా కాన్స్టిట్యున్సీలో ఏ చెరువు కూడా మిగలకుండా అంత బ్యూటిఫికేషన్ అయ్యి సినిమా షూటింగ్ లో కూడా పనిచేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అంత బాగుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు అక్కడ కాప్రా లేక్ లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ఎన్టీ రామారావు గారి స్టూడియో ఉంది నాచారంలో, దాన్ని ఆనుకొని ఈ చెరువు ఉంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్లు జరిగినాయి. ఇంకా ఉప్పల్ గానీ, రామంతపూర్ గానీ చెరువులలో కూడా షూటింగ్ గానీ బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అనకుండా ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా తిరిగి తేవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తా ఉన్నది. నేను యాజ్ ఏ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మా అన్న ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ పోవడం జరిగింది, ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచినాక నేను అందరి దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేయడము, కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యున్సీకి మాత్రం వర్కులు తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కడ అంటే ఇది అది తక్కువ లేకుండా అందరి దగ్గర ఆఫీసర్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి చేస్తా ఉన్నాను. ఆఫీసర్ల దగ్గరికి పోతే అరే నీకు కూడా శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే రోజు వస్తున్నావు కాబట్టి నీకు శాలరీ ఇవ్వాల్సి వస్తుందని అంత కష్టపడి నేను తిరుగుతా ఉన్నాను. దానికి ఫలితంగానే ఈ రోజు ఈ చెరువు, ఈ లేక్ ఏదైతే ఉందో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే చెరువు లోపల ఒక కార్నర్ లో స్విమ్మింగ్ పూల్ కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇంకా నేను హైడ్రా కమిషనర్ అడగడం జరిగింది. అయితే అది కూడా మాట్లాడి ఈ హెచ్ఎంటీ కాలనీ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడో బయట పోకుండా ఇక్కడనే ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను.